చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం కొరటపల్లి గ్రామం, అదేవిధంగా మోతే గ్రామానికి సంబంధించినటువంటి రైతులు నిన్న సాయంత్రం ఫోన్ చేయడం జరిగింది. సార్, మా పంటలు ఎండిపోతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అడగక ముందు నీళ్ళు ఇచ్చిండ్రు. ఒకవేళ అడిగే సందర్భం వస్తే ఒకరోజు అటు ఇట్లా మా పంటలు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చాను సార్. ఇప్పుడు దాదాపుగా ఒక 500 ఎకరాలు మరి ఎండిపోతుంది, ఈ పంటలను కాపాడండి అని చెప్పి రైతులు నిన్న ఫోన్ చేస్తే మా మాజీ ఎంపీపీ గారు నాయకులందరితో కూడా, వ్యవసాయ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీలతో అందరితో కలిసి పంట పొలాలు మరి చూడడం జరిగింది. వాళ్ళ వేదన అరణ్య రోదన. నిజంగా 6 కాలం కష్టపడ్డాం, మరి వాళ్ళ పుట్టకొచ్చే సందర్భంలో నీళ్లు రాక మరి ఘోరంగా ఎండిపోతున్నాయి పంటలు అని చెప్పి వాళ్ళ ఆవేదన దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కమిషన్లు కావాలి, డబ్బులు కావాలి తప్ప రైతుల పంటలు ఎండిపోతే కనీసం వచ్చి చూసే తీరిక లేదు. ఇవాళ పంటలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి సోయి లేదు. కనుక మరి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంత పంటలను వెంటనే కాపాడాలంటే నారాయణపూర్ ద్వారా నీటిని విడుదల చేయండి. ఈ వాగు ద్వారా గతంలో ఈ వాగు మీద దాదాపు ఒక 5-6 చెక్ డ్యామ్లను కూడా నిర్మాణం చేసుకున్నాం. 6 ఎండ కాలంలో కూడా, రోని ఎండలలో కూడా మరి మోకాళ్ళ పై ఎత్తుగా నీళ్లు ఉండేటి. ఒక్క ఎకరానికి కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఎకరం గొప్పగా పండించుకున్నాం. భూమికి బరువైతే అంత పంట పండింది. మేము కడుపు నిండా అన్నం తిన్నాం, కంటి నిండా నిద్రపోయినాం కేసీఆర్ గారి పాలనలో అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు. కనుక మరి రేవంత్ రెడ్డి సర్కార్ని, అదేవిధంగా భారీ సాగునీటి ప్రాజెక్టు మంత్రి గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎల్లంపల్లి ద్వారా నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా వెంటనే పంపులు ప్రారంభించండి. ఒకరోజు పంపు నడుస్తుంది, వారం రోజులు బంద్ ఉంటుంది. కనుక ఆ పంపులు రెగ్యులర్గా నడిపితేనే, ఈ వాగులోకి నీళ్లు వదిలితేనే మరి ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల ఎకరాలు మరి సాగులోనికి వస్తుంది, పంట పండుతుంది. కనుక వెంటనే నారాయణపూర్ ద్వారా నీళ్లను విడుదల చేసి రైతులను కాపాడండి, పంట పొలాలను కాపాడండి. మరి ఇవాళ పంటలు ఎండిపోతున్నాయంటే పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇవాళ తెలంగాణలో. నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన. రైతు వ్యతిరేక విధానాలను, ఒక దిక్కు బోనస్ అంటారు, బోనస్ ఇయ్యారు. ఒకరికి రైతు భరోసా అంటారు, రైతు భరోసా ఇయ్యారు. రుణమాఫీ 2 లక్షలు చేస్తామంటారు, మరి అది కూడా చేయరు. అంటే ఏది కూడా రైతులను మరి నడ్డి విరిచే విధంగా, రైతులను ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇవాళ కాంగ్రెస్ పరిపాలన ఉంది. కనుక వెంటనే బేషరతుగా మరి రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులు ఎండినటువంటి పంటలకు పరిహారం అందించాలి. ఎండినటువంటి ప్రతి ఎకరాకి మరి ఎంతో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టిన పెట్టుబడి సాయం పోయింది, అప్పులైపోయినాయి. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని మరి రైతుల ఆవేదన వెల్లబుస్తున్నారు. కనుక ఇక్కడ మరి వ్యవసాయ అధికారులు, కలెక్టర్ గారు కూడా, నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలెక్టర్ గారు కూడా ఈ పంట పొలాలను పర్యవేక్షించాలి. వెంటనే ఈ ప్రాంతానికి రావాలి, రైతుల గోడు వినాలి, నీటిని విడుదల చేయాలి. ఈ యొక్క వ్యవసాయ అధికారుల ద్వారా ఎండిపోయిన పంటలను మరి సర్వే చేపించి వాళ్ళకి సరైనటువంటి పరిహారాన్ని కూడా అందించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.